హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి విషయాలు. అండ్ ఈరోజు మన ఛానల్లో ఏం చేస్తున్నాము అంటే ఈ పాటికి మీ అందరికి అర్థమైపోయి ఉండాలి. అదేంటంటే మక్క గారెలు ఈ వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో చాలామంది తింటారు. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ రెసిపీ అనమాట. మక్క ఉట్టలు తినడం అన్నా, మక్క గారెలు తినడం అన్నా మా ఇంట్లో అయితే మా అక్కకి మోస్ట్ ఫేవరెట్ మక్క బుట్టలు. ఎప్పుడైనా ఊరికి వెళ్తుంటే దారిలో ఏడ కనిపించిన ఆపు ఆపు అని చెప్తుంది. మా డాడీ అప్పుడు ఎన్ని తీసుకుంటాడు ఆమె కోసం, ఎందుకంటే ఆమెకి ఇష్టం అవి. ఇంకా మక్క గారెలు ఇంకా అవి ముద్రిపోయినా ఉన్నా కానీ తీసుకొచ్చుకునేసి మంచిగా గారెలు వేసుకొని తింటుంటుంది, మాకు వేస్తుంటుంది. సో ఆ రెసిపీ వచ్చేసి మా అక్కకి. నా వల్ల కాదు ఆ గారెలు అవన్నీ వేయడం, అంటే మక్క గారెలు వేయడం అయితే నా వల్ల కాదు. లాంగెస్ట్ రెసిపీ అనిపిస్తుంది నాకైతే. సో అది ఈరోజు ట్రై చేస్తున్నాం అనమాట. మా ఇంట్లో అయితే ఎప్పుడు రెసిపీ లైక్ కుక్ మా అక్కనే అనమాట, ఎందుకంటే ఆమె చేస్తుంది ఇవన్నీ. సో మనమైతే మక్కలు మంచి ఒలుసుకునేసి అవి 7 hours నానబెట్టుకున్నాక మనం మిక్సీ తీసుకునేసి దాంట్లో అవి వేసుకొని కచ్చపచ్చ దంచుకోవాలి. తర్వాత దాంట్లో జీలకర్ర వేసేసుకునేసి మళ్ళీ ఇంకోసారి తిప్పుకోవాలి. ఇంకేమేమి వేసుకోవాలంటే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, ఇవి వేసేసుకోవాలి. ఈరోజు నా ఛానల్లోకి మా మమ్మీ వచ్చేసింది అనమాట. అవి చెప్పేసేయండి, మా మమ్మీ అయితే ఫుల్ ఆన్ వైబ్ అవుతుంది. ఈరోజు చాయ్, మక్క గారెలు, నేను, అమ్మ చూసేసేయండి. ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసుకునేసి మంచిగా కలుపుకునేసి దాంట్లో ఆనియన్, ఇంకా కరివేపాకు, అల్లం పేస్ట్ వేసేసి మంచిగా మిక్సీ పట్టేసి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకునేసి కలిపేసుకునేసి, సాల్ట్ వేసినాక కొంచెం టేస్ట్ చూడండి, కారం ఉప్పు కలిసిందో లేదో. ఇక కలిసిందంటే ఇదంతా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇంకా వడలు వేసుకోవడానికి మన పిండి రెడీ. ఇంకా మనం ఒక కడాయి పెట్టుకొని దానికి ఫ్రైయింగ్కి సరిపడా ఆయిల్ పోసుకునేసి మంచిగా చేతిలో ఇట్లా పిండి తీసుకునేసి మంచిగా గారెల్లాగా ఒత్తుకోవాలి. మనం మిరప గారెలు ఎట్లా ఒత్తుకుంటాం మినప పిండితోటి, అట్లా గారెల్లాగా చేసుకునేసి ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకొని తినడమే. అండ్ నాకైతే గారెలు వేయడం అస్సలు రాదు, టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే. సో అలా అనమాట. ఈరోజు మా మమ్మీ హెల్ప్ అయితే తీసుకుంటున్నాను నేను. సో ఫస్ట్ నేను వేసినాను, రాలేదు, పోయింది. సెకండ్ వచ్చింది, ఇంకా నేను దానికైతే వచ్చింది బై అనుకున్నా. ఇంకా థర్డ్ కూడా రాలేదు. ఇంకా నా వల్ల కాదు ఈ పని అనేసి పక్కకు జరిగిపోయినా చేయి కడుక్కున్నా. ఇంకా మా మమ్మీ వేస్తుంటే నేను అవి ఫ్రై చేస్తూ తీస్తున్నా అనమాట. ఎప్పుడు మా మమ్మీ కూడా చేయదు మక్క గారెలు, ఎప్పుడు మా అక్కనే చేసిస్తుంటుంది మాకు. ఆమె తింటుంది, మాకు చేసిస్తుంది తెస్తే. సో ఇది అనమాట మా ఇంట్లో మక్క గారెల స్టోరీ. మీరు ఎప్పుడైనా మక్క గారెలు ట్రై చేసినారా? కమెంట్ చేయండి. అండ్ ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి, మస్తు ఇష్టపడతారు, మళ్ళీ చేసుకుంటారు. ఎందుకంటే ఇది ఎవ్రీ సీజన్లో దొరకాయి కదా మక్క బుట్టలు. సో దొరికే సీజన్లోనే దొరికినప్పుడు మంచిగా ఇట్లా దంచుకొని మంచిగా వేసేసుకోండి. ఫస్ట్ అయితే అట్టర్ ఫ్లాప్ అయింది, సెకండ్ది సక్సెస్ఫుల్, అండ్ థర్డ్ వచ్చేసి కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా నా వల్ల కాదని నేను పక్కకు జరిగిపోయాను యాక్చువల్లీ. మా మమ్మీ వేస్తుంది, నేను అవి ఫ్రై చేసి తీస్తున్నాను. ఇంకా పక్కకి చాయ్ కూడా పెట్టేసి చాయ్ మక్క గారెలు మంచిగా పెట్టుకునేసి నేను మా మమ్మీ అట్లా ఆల్లో కూర్చునేసి ఇంకా ఈవినింగ్ అట్లా స్పెండ్ చేసినాం అనమాట. నా ఎగ్జైట్మెంట్ చూడండి, వాళ్ళు బయటకు వెళ్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనేసి. ఫస్ట్ అయితే నా నోరు కాలింది, నోట్లో పెట్టుకోగానే ఇంకా మెల్లగా ఊదుకుంటూ తిన్నాను అనమాట. ఇంకా మంచిగా ఫుల్ అని పాటలకు వైబ్ అవుతుంటే మంచిగా తిన్నాను. సో ఇది మా మక్క గారెల స్టోరీ. మీరు మక్క గారెలు ట్రై చేసి నాకు చెప్పేసేయండి. చూడండి, అది నేను వేసాను, అది మా మమ్మీ వేసింది, అది నేను వేసాను, అది కూడా నేను వేసాను. నేను వేసింది ఒక్కటే మంచిగా వచ్చింది, మిగతా అన్నీ పోయింది. మా మమ్మీ వేసిన ప్రతి ఒక్కటి మంచిగా వచ్చింది. ఇంకా అట్లుంటుంది అనమాట. బిగినర్స్ మిస్టేక్ ఏమంటారు, బిగినర్స్లో అన్నలాగా అయితే వేస్తుంటేనే కదా వస్తుంది. సో ఇది నా ఫస్ట్ ట్రయల్ అనమాట మక్క గారెలకి. పక్క మళ్ళీ ట్రై చేసి పర్ఫెక్షన్ షేప్ రానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా అట్లా సాయంత్రం నేను మా మమ్మీ వడ చాయ్తో స్పెండ్ చేసినాం అనమాట. తర్వాత ఇట్లా స్పూన్తో కూడా ట్రై చేసినాను. నేను మినపగారెలు ఉంటాయి కదా,
ఇట్లానే వేస్తాను అనమాట మినపగారలు. స్పూన్కి వాటర్ అద్ది దాని మీద పిండి పెట్టేసి ఓల్ పెట్టేసి ఇట్లా వదిలితే వెళ్ళిపోతుంది అనమాట. ఇది కూడా అట్లనే వెళ్తుంది అనుకున్నా కానీ ఇంకా అది వెళ్ళలేదు. ఇంకా నేను గారెలు అయితే తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే మస్తు వచ్చింది. మా మమ్మీకి కూడా పెడుతున్నాను. మీకు కూడా నోట్లో వాటరింగ్ వస్తుందని నాకు అర్థమైంది. సో ఫస్ట్ వెళ్ళి ట్రై చేసేయండి. ఇది నాక అది మా మమ్మీ కప్. ఇంకా వెళ్ళి అట్లా వాళ్ళలో కూర్చునేసి అట్లా గారెలు అయితే తిన్నాం అనమాట. తర్వాత మా అక్కతో వచ్చింది, మా డాడీ వచ్చిండు. మా డాడీకి వేసి ఇచ్చినాం, మా అక్కకు కూడా వేసి ఇచ్చినాం. వాళ్ళు కూడా తిన్నారు. సో అట్లా మా గారెల స్టోరీ కంప్లీట్ అనమాట. ఈ వీడియోకి బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.